మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బజార్ నుంచి సరుకులు తీసుకొని బ్యాగుల నిండా సరుకులు తీసుకొని శారద రోడ్లో నడుచుకొని వెళ్తూ ఉంటుంది. శారద అంటూ ఉన్నట్లుండి కృష్ణప్రసాద్ వెనక వైపు నుంచి భయపెడతాడు. ఏంటండి ఇలా ఎక్కడ పడితే అక్కడ నోరేసుకొని పిలుస్తూ ఉంటే నా కొడుకు చూశాడు అంటే ఇంకేమైనా ఉందా అని శారద అడుగుతూ ఉంటుంది. చూస్తే చూడు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు, మా అమ్మ నాన్న మాట్లాడుకోనిలే అని గగనే పక్కకి వెళ్ళిపోతాడు. నాకు నీపై ఎంత ప్రేమ ఉందో వాడికి తెలుసులే శారద, అలాగే వాడికి కూడా నాపైన ఎంత ప్రేమ ఉందో నిన్ననే అర్థమైంది శారద అని కృష్ణప్రసాద్ చెప్తాడు. తాగొచ్చారా అని శారద చెప్తుంది. ఇప్పుడు కాదు శారద, నిన్న తాగాను. నిన్న బార్లో ఏం జరిగిందంటే ఒకడు నాపై చేసుకుంటే గగన్ వచ్చి వాడిని బాగా కొట్టాడు, బాగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. అప్పుడే అర్థమైంది నేనంటే గగన్కి ఎంత ప్రేమో అని చెప్తూ ఉంటే చూడండి, వాడు ముందు తప్పు జరిగితే ఎవరినైనా సరే అలాగే రియాక్ట్ అవుతాడు. సరే కొట్టిన తర్వాత మీరు థ్యాంక్స్ చెప్పి ఉంటారు, మీతో ఏమన్నా మాట్లాడారా చేశాడా? లేదు కదా, సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటాడు. అది వాడికి మీ మీద ఉన్న ప్రేమ అస్సలు లేదండి అని శారద చెప్తుంది. సర్లే శారద అని కృష్ణప్రసాద్ చెప్తాడు. అప్పుడే నలుగురు ఆకతాయిలు అక్కడికి వస్తారు. అబ్బా ఆంటీ కత్తిలాగున్నావు, నీకు ఎంతైనా ఇవ్వచ్చు అని ఒకతను ఇక నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే రే అంటూ కేపీ అతన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అంకుల్ ఆగండి, మా వాడికి కాస్త నోటి దోల ఎక్కువ, సరేలే రే నువ్వు తప్పుకోరా అంటూ వాడిని ఒక చెంపదెబ్బ వేసి ఆ మాట్లాడిన అతడే శారద దగ్గరికి వచ్చి ఆంటీ మీరు చాలా బాగున్నారు, మేము వయసులో ఉన్నాం, ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా అని శారద దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే శారద ఒక్కసారిగా ఓడి చెంపపై కొడుతుంది. నన్నే కొడతావా, నీకెంత ధైర్యం అని ఇక బ్లాక్ చొక్కా వేసుకున్న అతను చెప్తూ ఉంటే రే నేను కొట్టడం కాదు నరికేయాలి అని కృష్ణప్రసాద్ కొప్పడుతూ ఉంటారు. మిగతా ఆకతాయిలు కృష్ణప్రసాద్ని గట్టిగా పట్టుకొని కదలకుండా నిల్చోపెడతారు. చూడు బాగున్నావు కదా అని నెంబర్ అడిగాను, ఎప్పుడైనా పనికొస్తావేమో అప్పుడు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఈ అందాన్ని చూసుకునే కదా నువ్వు విరవేగిపోతున్నావు, ఇప్పుడు ఈ అందాన్ని నీకు లేకుండా చేస్తాను. ఇదేంటో తెలుసా, యాసిడ్, నా పేరేంటో తెలుసా, యాసిడ్ కాసి, ఇప్పుడే ఈ అందాన్ని నేను నాశనం చేసేస్తాను, ఈ యాసిడ్ పోస్తున్నాను అని అతను చెప్తూ చూపిస్తూ ఉంటాడు. వద్దండి వద్దు అని వేడుకుంటూ ఉంటుంది శారద అని కృష్ణప్రసాద్ అయితే ఇక విడిపించుకోవడానికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక క్రేపీని వదలకుండా పట్టుకొని ఉంటాడు. వెంటనే అతడు ఇక యాసిడ్ మొత్తం శారద ముఖంపై వేసేస్తాడు. శారద గట్టిగా అరుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ శారద అంటూ కళ్ళు మూసుకొని ఉంటాడు. కృష్ణప్రసాద్ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తారు. శారదకి ఏం కాదు, చూడు ఫోన్ నెంబర్ అడిగితే థ్యాంక్స్ చెప్పాలి, బాగున్నావు అంటే నో థ్యాంక్స్ అని చెప్పాలి, అంతేకాని ఇలా వెరవేగిపోయావు అంటే ఇప్పుడు నీళ్లు మాత్రమే పోస్తాను, ఈసారి నిజంగానే యాసిడ్ పోస్తాను అని అతడు వార్నింగ్ ఇచ్చి రండ్రా వెళ్తాం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శారద నీకేం కాలేదు కదా అని కృష్ణప్రసాద్ శారదని ఇక అడుగుతూ ఉంటాడు. ఏమీ కాలేదు అని శారద షాకులోనే వెళ్ళిపోతుంది. శారదని దగ్గరుండి మరి ఆటో ఎక్కించి కృష్ణప్రసాద్ పంపించేసి తన కారు ఎక్కుతూ ఉంటాడు. అప్పుడే అపూర్వ కృష్ణప్రసాద్ గారికి తన కారుని అడ్డుగా పెడుతుంది. ఏంటి కేపి శారదకి ధైర్యం చెప్పి పంపించేసావా అని అడుగుతూ ఉంటే అంటే నువ్వేనా ఇదంతా చెప్పించావు, ఉండు ఇప్పుడే నా కొడుక్కి ఫోన్ చేస్తాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే నీ ఫోన్ నుంచి చేస్తే వాడు తీయడు, కానీ నా ఫోన్ నుంచి చెయ్యి వెంటనే రియాక్ట్ అవుతాడు, జరిగిందంతా చెప్పు, అప్పుడు వాడి సంగతి కూడా నేను చూడాలి అని అపూర్వ అంటుంది. ఏం ప్లాన్ చేసావు, ఏం చేయబోతున్నావు అని కృష్ణప్రసాద్ కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు నీ కాన్ఫిడెంట్ తగ్గింది అని అపూర్వ అంటుంది. ప్లీజ్ ఏం చేయక అపూర్వ అని కృష్ణప్రసాద్ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నా దానికి వచ్చావు, ఇప్పుడు నువ్వు నీ కొడుక్కి ఫోన్ చేసావే అనుకో, అప్పుడు నీ కొడుకు కారు వస్తూ ఉంటుందా, నీ కొడుకు కార్ని గుర్తేయటానికి ఒక టిప్పర్ లారీ బోల్తా కొట్టించడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు నీ కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ రావడంతో నీ భార్య శారద పరిగెత్తుకొని వెళ్తుంది. అప్పుడే యూనివర్సిటీలో నీ కూతురు పూర్ణి చదువుతుంది కదా, తనపై యాసిడ్ దాడి జరిగిందని ఫోన్ కాల్ వస్తుంది. చావు బతుకుల్లో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళాలో, యాసిడ్ దాడిలో బాధితురాలైన పూర్ణి దగ్గరికి వెళ్ళాలో శారద కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అని అపూర్వ చెప్తుంది. ఎందుకు అపూర్వ, నీ మూర్ఖత్వానికి రాక్షసత్వానికి నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నాకు తెలుసు, ఎందుకు నేను నీకు ఏం అన్యాయం చేశానని అని కృష్ణప్రసాద్ వాళ్ళ మీద ఏమి చేయకు అని వేడుకుంటూ ప్రతిమలాడుతూ ఉంటాడు. నాకు నా బావ అంటే ప్రాణం, మరి నా బావని నాకు దూరం చేద్దామని రాత్రి నువ్వేం వాగావో గుర్తుంది కదా అని అపూర్వ చెప్తుంది. అపూర్వ ఇంకెప్పుడు నేను నోరు జారును, దయచేసి నా కుటుంబం జోలికి రావద్దు అని కృష్ణప్రసాద్ కంగారు పడుతూ ఇక దండం పెడుతూ బతిమలాడుతూ ఉంటాడు. చూడు
ఇప్పుడు నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఇంకెప్పుడు కూడా లైఫ్లో నువ్వు నోరు జారకూడదు. నోరు జారావే అనుకో ఇప్పుడు చెప్పినవన్నీ జరిగిపోతాయి అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భూమి గగన్ వాళ్ళ ఇంటికి వచ్చినట్లు చూపిస్తూ ఉంటారు. అయితే తెలుగు మ్యాట్రిమోనీ యాడ్ కోసం భూమి శారద ఇద్దరు కూడా పూర్ణి సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నట్లు యాడ్ ప్రమోషన్ చేస్తూ చూపిస్తూ ఉంటారు. ఇక అపూర్వ ఇంటికి వస్తుంది. ఏంటి అపూర్వ, నీ ముఖం వెలిగిపోతుంది గోరింటాక్స్ జాత అడుగుతూ ఉంటుంది. అక్కడ జరిగిందంతా కూడా అపూర్వ చెప్తూ ఉంటుంది. ఓహో, విజయబేరితో వచ్చావన్నమాట. ఆ కేపీ వణికిపోయి ఉంటాడే అంటే అవును చాలా వణికిపోయాడు అని అపూర్వ చాలా గర్వంగా చెప్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర పెద్ద లంచ్ బ్యాగ్ తీసుకొని బావా అంటూ పాట పాడుతూ కారులో అన్నీ సర్దుకొని ఉంటుంది. ఏంటి నీ కూతురు చాలా హుషారుగా ఉంది అని చెప్తూ ఉంటే ఎవరితో ఫ్రెండ్స్తో కలిసి లంచ్కి వెళ్తున్నట్లుంది పిన్ని అని అపూర్వ చెప్తుంది. అది పాడుతున్న పాట ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి, అది ఆ గగన్ కాడి కోసం అన్నం తీసుకెళ్తుంది అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే అవునా నిజమా అని అపూర్వ షాక్ అవుతుంది. కావాలంటే నువ్వే అడుగు అని గోరింటాకు అడుగుతూ ఉంటే అమ్మాయి నక్షత్ర ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే ఎక్కడికి ఏంటి మమ్మీ, బావ కోసం భోజనం తీసుకువెళ్తున్నాను అని నక్షత్ర చెప్తుంది. ఏంటే ఇలా తయారయ్యావు అని అపూర్వ అడుగుతుంది. బావకి నాకు పెళ్లి చేస్తానని నువ్వు మాట ఇచ్చావు కదా మమ్మీ, మర్చిపోయావా అని నక్షత్ర చెప్తుంది. మనం చేసే ప్రయత్నాల వల్ల మీ డాడ్కి దొరికిపోతామని చాలా భయంగా ఉంది అని అపూర్వ చెప్తుంది. మనం ఎన్ని చేస్తున్నా కూడా వాడు పెళ్ళికి ఒప్పుకోకపోతే నేనేం చేసేది అని అపూర్వ చెప్తుంది. మా డాడీకి చంపేస్తే నన్ను చంపేస్తాడు అంతే కదా, గగన్ అవన్నీ పెళ్లి చేసుకోకపోతే నేను బతకలేను మమ్మీ. అప్పుడు నేను చనిపోయాను అనుకో, నా కోసమే నక్షత్ర చనిపోయిందని గగన్ బావ నన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఒకవేళ గగన్ బావ నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నిజంగానే చచ్చిపోతాను మమ్మీ, ఇదే నిజం అని నేను వెళ్తున్నాను అని నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి పిన్ని ఇది ఇలా తయారైంది అని అపూర్వ అడుగుతుంటే ఇప్పుడు ఆ గగన్ గాడిని పెళ్లి చేసుకోకపోతే ఖచ్చితంగా నీ కూతురు నక్షత్ర చచ్చిపోతుంది. అందుకని నువ్వు ఇప్పుడు బాగా తగ్గాలి, వెళ్ళి ఆ శారద కాళ్ళు పట్టుకొని ఒప్పించేసాయి. అమ్మ మాట ఎలాగో గగన్ కాదండి కాబట్టి ఖచ్చితంగా నక్షత్రాన్ని పెళ్లి చేసేసుకుంటాడు, అప్పుడు పని పూర్తయిపోతుంది అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ బెల్ కొట్టడంతో చెప్పండి సార్ అంటూ ఆది అక్కడికి వస్తాడు. భూమిని పిలువు అని చెప్తూ ఉంటే వెంటనే చెప్పండి సార్ అంటూ భూమి అక్కడికి వస్తుంది. నేను లెటర్ డిక్టేట్ చేస్తాను రాయ్ అని చెప్తూ ఉంటే భూమి అటుగా వెళ్ళి మాయమైపోతుంది. నోట్ ప్యాడ్ తీసుకొని మళ్ళీ గగన్ దగ్గరికి వస్తుంది, నిలబడి ఉంటుంది. అదేంటి ఇందాక కలమడలేదు అప్పుడే కనిపిస్తుంది అని గగన్ మనసులో అనుకుంటాడు. మ్యాజిక్ నేర్చుకున్నావా అని అడుగుతుంటే మీరు లెటర్ చెప్పండి సార్ రాస్తాను అని భూమి చెప్తుంది. లెటర్ చెప్పబోతూ ఒక క్షణం ఆగిపోయి వద్దులే నేనే రాసుకుంటాను అని గగన్ చెప్తాడు. అదేంటి సార్ మీ పిఏని నేనుండగా మీరు రాసుకోవడం ఏంటి, మీరు చెప్పండి సార్ నేను రాస్తానని చెప్తూ ఉంటే నేను ఇంగ్లీష్లో చెప్తే నువ్వు తెలుగులో రాస్తావు కదా, అందుకే వద్దులే నేనే రాసుకుంటాను అని గగన్ చెప్తాడు. అయితే మీరు తెలుగులోనే చెప్పండి నేను తెలుగులోనే రాస్తాను అని గగన్ ఇక భూమి చెప్తుంది. నీకు నెల జీతం ఇస్తాను, నీ పని కూడా నేనే చేసుకుంటాను, ప్లీజ్ నువ్వు వెళ్ళవా ఇక్కడి నుంచి అని గగన్ చెప్తాడు. అయితే నాకు ఇంగ్లీష్ నేర్పించండి సార్ అని భూమి అంటుంది. నేను నీకు నేర్పించడం ఏంటి, ఎక్కడైనా ట్యూషన్లో జాయిన్ అవ్వు అని గగన్ చెప్తాడు. సార్ ఇక్కడ ట్యూషన్లో జాయిన్ అవ్వడం ఎందుకు సార్, మీ దగ్గరే కొంచెంగా నేర్చుకుంటానులే అని భూమి అంటుంది. ఇక గగన్ అయితే తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. నేను మీ దగ్గర నేర్చుకుంటాను అంటూ భూమి ల్యాప్టాప్లో ముఖం చూస్తూ గగన్కి దగ్గరగా వస్తుంది. ఇక భూమి ఉన్న పలంగా అలా దగ్గరగా రావడంతో గగన్ ఒక్కసారిగా చాలా షాక్ అయి భూమి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఇద్దరు ఇక ఒకరినొకరు మైమర్చిపోయి చూసుకుంటూ ఉంటారు. అప్పుడే నక్షత్ర వస్తూ ఉంటుంది. ఏంటి ఇలా పైన పడుతున్నావు, వెళ్ళు దూరంగా వెళ్ళు అని గగన్ చెప్తూ ఉంటాడు. దీనికే ఇలా అంటే ఆ రోజు మరి నాకు ముద్దు పెట్టారు, నా పరిస్థితి ఎలా ఉంటుంది అని భూమి అంటే ఏంటి అని గగన్ అడుగుతాడు. ఏమి లేదు సార్, విన్నట్లు ఉండాలని గొనుక్కుంటున్నాను అని భూమి అంటుంది. గొనుక్కున్నావని ఎవరైనా చెప్తారా అని గగన్ అంటాడు. మీరు బాస్ కదా చెప్పాలి కదా అని భూమి అంటుంది. అప్పుడే నక్షత్ర అక్కడికి వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని భూమిని కోపడుతూ ఉంటే నువ్వు వస్తావని చెప్పి నేను ముందే ఇక్కడికి వచ్చేసాను అని భూమి అంటుంది. వెళ్ళవే అని నక్షత్ర, నువ్వే వెళ్ళవే అని భూమి ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. నేను నా బావ కోసం అన్నం తెచ్చాను అని నక్షత్ర చెప్తూ ఉంటే నువ్వు తెచ్చినంత మాత్రాన ఆయన తింటాడా అని భూమి అడుగుతుంది. ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటే ఆగండి, ఎవరు తెస్తే ఏంటి అన్నం, నేను తింటాను అని గగన్ చెప్తాడు. భూమి కోపంగా చూస్తూ ఉంటుంది.